ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. ప్రముఖ సంస్థ అయినటువంటి ఇన్ఫోసిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ కింద ఎవరైతే అన్ఎంప్లాయిడ్ స్టూడెంట్స్, ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి వివిధ రకాల డొమైన్స్లో 50 days వరకు 8 weeks వరకు ట్రైనింగ్ ఇచ్చి ప్లేస్మెంట్స్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ ద్వారా ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ ఉంటారో, ఎనీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ యొక్క ప్రోగ్రామ్ ద్వారా డిఫరెంట్ డొమైన్స్లో ఐటీ, నాన్ ఐటీకి సంబంధించిన డిఫరెంట్ డొమైన్స్లో వీళ్ళు 8 weeks పాటు మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ట్రైనింగ్లో ఎవరు నష్టపోకుండా 20,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం జరుగుతుంది. వన్స్ ఈ యొక్క ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు 4.5 lakhs ఫర్ యానం తోటి ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అయితే ఈ యొక్క జాయిన్ చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ యొక్క వీడియోలో మీకు డైరెక్ట్ ఎలా అప్లికేషన్ చేసుకోవాలనే ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. దాంట్లో మెయిన్గా మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన యొక్క రెజ్యూమ్ని ఎవాల్యుయేట్ చేసి సో మనకి షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి 8 weeks పాటు మనకి ట్రైనింగ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అనేది కూడా రావడం జరుగుతుంది. ఇక్కడ టెల్ us అబౌట్ యువర్ సెల్ఫ్, మన యొక్క డీటెయిల్స్ అనేది కూడా ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. లైక్ మన యొక్క నేమ్, ఈమెయిల్ ఐడి, కాంటాక్ట్ నెంబర్, అడిషనల్ నెంబర్, తర్వాత మన యొక్క స్టడీ, సో మనం ఏం చదువుకున్నాం, దానికి సంబంధించిన సిజిపిఏ మార్క్స్, ఎక్స్పెక్టేషన్, గ్రాడ్యుయేషన్. సో ఇక్కడ గ్రాడ్యుయేషన్ కూడా చూడవచ్చు మీరు. సో దాన్ని బేస్ చేసుకొని అప్లై చేసుకోండి. ఇక్కడ చూడండి 2020 నుండి 2027 వరకు పాస్ అవుట్ అయ్యే బ్యాచెస్ ఎవరైతే ఉన్నారో, పాస్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో, బేసిక్ అయితే ప్రజెంట్ మనకు అవైలబుల్గా ఉన్న వాళ్ళు వచ్చేసి 2020 నుండి 2024 ఉన్న వాళ్ళు ఎనీ గ్రాడ్యుయేషన్, మాస్టర్స్ కావచ్చు, బ్యాచిలర్స్ కావచ్చు కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. తర్వాత మీ యొక్క స్కిల్స్ అనేది మెన్షన్ చేయండి. లైక్ జావా కావచ్చు, పైథాన్, కాంపిటేటివ్ అనాలిసిస్, డేటా సైన్స్ ఎక్సెట్రా ఇట్లా. సో మెయిన్గా వచ్చేసి ఇక్కడ మనకి ఇంటర్న్షిప్ ఫార్మాట్లో వీళ్ళు ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ ఐటీ, నాన్ ఐటీ, సాఫ్ట్వేర్ సంబంధించినవి, బీపీఓ సంబంధించిన, నాన్ ఐటీకి సంబంధించిన అన్ని డొమైన్స్ అయితే ఉన్నాయి. మీరు ఏదైతే డొమైన్ సెలెక్ట్ చేసుకుంటారో మీకు దాని మీదనే వీళ్ళు ఈ యొక్క ఇన్ఫోసిస్ వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ప్రాజెక్ట్ ప్రిఫరెన్స్, ఇక్కడ మనకి 3 ప్రిఫరెన్స్ అనేది కూడా మనము ఎంటర్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత వెన్ యూ స్టార్ట్ ఇంటర్న్, సో మీరు ఇంటర్న్షిప్ ఎప్పుడు స్టార్ట్ చేయాలనుకుంటున్నారనే డీటెయిల్స్ కూడా ఉంటుంది. సో ఫైనల్గా మన యొక్క అప్డేటెడ్ రెజ్యూమ్ అనేది కూడా మనం ఈ యొక్క పోర్టల్లో, ఈ యొక్క అప్లికేషన్లో అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క ఇన్ఫోసిస్ ఇన్స్టెప్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ వాళ్ళు మన యొక్క రెజ్యూమ్ను ఎవాల్యుయేషన్ చేసి షార్ట్ లిస్ట్ అయితే కనుక టెలిఫోనిక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసి మనకి ట్రైనింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ డీటెయిల్స్ అంతా ఎంటర్ చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఇన్ఫోసిస్ ప్రొవైడ్ చేస్తున్న ట్రైనింగ్లో అయితే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు గైస్. ఈ యొక్క వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు నేను చెప్పినట్టుగా మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.